హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడెప్పు మీకోసం ఒక మంచి ఓపెన్ ప్లాట్స్ తీసుకుని వచ్చాను. అది కూడా ఏంటంటే హౌజెస్కి చాలా నియర్లో ఉంటుంది, అలాగే మెయిన్ రోడ్ కూడా చాలా నియర్లో ఉంటుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఖమ్మం కోసం ఔటర్ రింగ్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఈ ప్లాట్స్ అనేది తీసుకొని వచ్చాను అనమాట. ఒకసారి మనం ఏంటంటే గూగుల్ మ్యాప్లో చూద్దాం. ఇదేంటంటే మీకు ఖమ్మం టు వరంగల్ హైవే అనమాట. మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది టోటల్గా ఉన్న ఓపెన్ ప్లాట్స్ అండి, వెంచర్ అనమాట. DTCP అప్రూవల్తో ఉన్నది, స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్కి జస్ట్ మనకి మధ్యలో ఒక 1 ఎకర్ మాత్రమే ఫామ్ ల్యాండ్ ఉంది. ఆ ఫామ్ ల్యాండ్ పక్కన మనకి మొత్తం కూడా హౌసెస్ ఉన్నాయి. ఈ రోడ్డు మనకి ఎగ్జాక్ట్ ఎట్ వెళ్తుందంటే ఆరెంపుల దగ్గర నుంచి పున్నెకల్ నుంచి ఖమ్మం టు సూర్యాపేట వెళ్ళే మనకి మెయిన్ రోడ్ హైవే ఏదైతే ఉందో ఆ రోడ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో అలాగే మనకి ఈ రోడ్ వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా నియర్లో ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మీకు వీడియోలో లైవ్లో చూపిస్తాను అనమాట. సో ఖమ్మానికి జస్ట్ ఏంటంటే మనకి 18 మినిట్స్, కేవలం 18 నిమిషాలు మాత్రమే ప్రయాణం. సో ఇది వచ్చేసి మనకి ఖమ్మం టు వరంగల్ అండి. 24/7 అనేది వెహికల్స్ రన్ అవుతూనే ఉంటాయి. సో మీకు ఎదురుగా కనిపించేది వచ్చేసి మనకి బస్ స్టాండ్ అనమాట. సో ఆరెంపుల దగ్గర ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే, వరంగల్ దగ్గర ఉన్న మామనూరులో ఎయిర్పోర్ట్ కూడా మనకి అనేది శాంక్షన్ అయిందనమాట. సో ఈ ఖమ్మం బస్ స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి 10 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఈ ప్లాట్స్ అనేది ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి మీకు తీసుకొచ్చే ఓపెన్ ప్లాట్స్ దగ్గరలోనే మనకి మొహమ్మదీయ కాలేజ్ కూడా మనకి కాలేజ్ అని ఉందన్నమాట. మీకు ఒకసారి వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి మొహమ్మదీయ కాలేజ్ అండి, మీకు బోర్డు చూపిస్తాను అనమాట. సో ఈ కాలేజ్కి ఎగ్జాక్ట్లీ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే మనకి ప్లాట్స్ అనేది ఉన్నాయి. అలాగే ఈ వస్తున్న హైవే రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉందన్నమాట. సో మీకు ఎదురుగా కనిపించేది ఏంటంటే ఆరెంపుల నుంచి పున్నెకల్ వెళ్ళే రోడ్లో ఈ రోడ్ అనేది ఉంది. అలాగే ఈ ప్లాట్స్ కూడా మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. సో ఇక్కడ మీకు స్తూపం కనిపిస్తుంది కదా, ఈ స్తూపం వచ్చేసి మనకి తెలంగాణ మినిస్టర్ అయినటువంటి అలాగే పాలెం నియోజకవర్గం అయినట్టు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఈ రోడ్డు మొత్తం కూడా మనకి ఎక్స్టెన్షన్ అయింది. ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 700 లక్షలతో మనకి ఈ రోడ్డు అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. 700 లక్షలు అంటే రోడ్స్లో చెప్పాలంటే 7 కోట్లతో ఈ రోడ్డు మొత్తం కూడా మనకి పొన్నకల్ నుంచి తలంపాటి దగ్గర వరకు కూడా మనకి రోడ్డు ఎక్స్టెన్షన్ అనేది అవుతుందన్నమాట. అది కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రైస్కి చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకి ఇచ్చారు. అది కూడా ఏంటంటే వెంచర్ పేరు వచ్చేసి మనకి రుద్రానగర్. మీకు అందరికీ కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే రుద్రనగర్లో ఫ్లాట్లు అనేది ఎటు చూసినా సరే మెయిన్ రోడ్కి చాలా నియర్లో ఉంటుంది. సో ఈ రోడ్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఏంటంటే 30 ఫీట్ రోడ్ ఉంది. ఫ్యూచర్లో ఈ రోడ్డునే 7 క్రోర్స్తో 7 కోట్లతో మనకి 60 అడుగుల రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుందన్నమాట. ఈ ఎక్స్టెన్షన్ అయిన రోడ్డు కూడా కొన్ని కమర్షియల్ ప్లాట్స్ అనేది ఉన్నాయి. రోడ్ వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ అయిన తర్వాత మొత్తం కూడా పెద్ద పెద్ద వెహికల్స్ మొత్తం కూడా ఈ రోడ్లోనే మనకి రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి తీసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో 3 మంత్స్ తర్వాత మొత్తం డెవలప్మెంట్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మీకు అనేది ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్ అవుతున్న ప్రైస్లో మనకి స్టార్టింగ్లో తీసుకున్నట్లయితే కొంచెం తక్కువ ప్రైస్లోకి వస్తుంది. డెవలప్మెంట్ మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఖచ్చితంగా గజానికి 1000 నుంచి 2000 అనేది పెంచుతారు. సో ఇప్పుడు తీసుకున్న ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత డెవలప్మెంట్ అయిన తర్వాత మీరు రీసేల్ చేసుకున్న ఒక మంచి ప్రాఫిట్ అనేది మీరు తీసుకుంటారు అనమాట. DTCP ప్రాజెక్ట్కి ఏమైతే కావాలో అన్నీ కూడా రోడ్లు, డ్రైనేజీ మొత్తం కూడా మనకి కంప్లీట్ చేసి ఇస్తారు. ఆల్రెడీ మనకి అండర్ గ్రౌండ్ అనేది డ్రైనేజీ కంప్లీట్ అయిపోయింది. అలాగే కరెంట్ పోల్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. జస్ట్ మనకి 30% మాత్రమే వర్క్ ఉన్నది. అది కూడా ఏంటంటే రోడ్స్, కరెంట్ పోల్స్ అనమాట. సో మిగతా చిన్న చిన్న ఉన్నాయి, అవి కూడా మనకి వితిన్ 2-3 మంత్స్లో కంప్లీట్ చేసి ఇస్తారనమాట. ఏంటంటే ప్రతి ప్లాట్ కూడా మనకి మిషన్ భగీరథ పైప్స్ అనేది ఈ ప్లాట్లో వాళ్ళకి అందజేస్తున్నారు. సో మీరు ఆల్రెడీ వీడియోలో కూడా చూస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ అండి. సో వాళ్ళు కూడా మనకి ఏర్పాటు అనేది చేశారు. ఇంకా కొంచెం మాత్రమే డెవలప్మెంట్ చేసి ఉన్నాయి కాబట్టి మీరు ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా గజానికి 1000 నుంచి 2000 అనేది ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా మీకు మిగులుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మెటీరియల్ కూడా మీకు వీడియోలో చూస్తున్నారు, మెటీరియల్ కూడా ఆల్రెడీ వచ్చేసింది, సైట్లోనే ఉంది. సో రోడ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం కూడా 63 ఫ్లాట్స్ అనేవి ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా వీడియో మధ్యలో వచ్చినందుకు క్షమించండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో కంటిన్యూగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు మన ఛానల్ ద్వారా మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అన్ని ప్లాట్స్ కూడా మనకి కంప్లీట్ అయినాయి. జస్ట్ మనకి ఏంటంటే 20% ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ప్లాట్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో ప్లాట్ సైజులో వచ్చేసి మనకి 165 గజాల నుంచి స్టార్టింగ్ ప్రైస్లో ఉన్నాయి. జస్ట్ మనకి పర్ స్క్వేర్ యార్డ్ అంటే గజం వచ్చేసి 9000 మాత్రమే స్టార్టింగ్ ప్రైస్ అనేది పెట్టారు. ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది 2-3 మంత్స్లో కంప్లీట్ చేస్తారు. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా
ఖమ్మం సిటీకి దగ్గరలో ఎక్కడ కూడా మనకి గజం 10,000 అనేది లేదు. సో షూర్గా 10,000 గజానికి పెట్టిన 1000 రూపీస్ గజానికంటే మీకు 200 గజాలు వేసుకున్నా సరే ఇదిగా 2-3 మంత్స్లో గజానికి 1000 రూపాయలు ప్రాఫిట్ అంటే 200 గజాలు 2 lakhs అనేది మనకి ప్రాఫిట్ ఉంటుంది. 2 లక్షలు అనేది మనకి 2-3 మంత్స్లో అనేది ప్రాఫిట్ ఉంటుంది అనమాట. సో అందుకనే చాలా తక్కువ ప్రైస్లో ఇది ఉన్నాయి. అలాగే మనకి హౌసెస్ కూడా చాలా నియర్లో ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ గూగుల్ మ్యాప్లో చూపించాను, మళ్ళీ ఒకసారి అనేది ఇల్లు అనేది మీకు చూపిస్తాను. జస్ట్ మనకి హౌజెస్కి చాలా అంటే చాలా నియర్లో ఉన్నాయి. అలాగే మనకి కరెంటు పోల్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. సో మీరు వీడియోలో కూడా ఒకసారి నేను క్లారిటీగా అనేది మీకు చూపిస్తాను. మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వస్తున్న ఈ 60 feet రోడ్డుకి కొన్ని కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉండటం అనేది మనకు ఒక చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇవ్వటం అనేది, అది కూడా కమర్షియల్ ప్లాట్స్ అనేది కొన్ని ఉండటం కూడా మనకు ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోడ్డు మొత్తం కూడా ప్రజెంట్ 30 feet రోడ్ ఉంది. ఫ్యూచర్లో మొత్తం కూడా ఎందుకంటే ఖమ్మం టు సూర్యాపేట వెళ్ళే రోడ్డుకి అలాగే ఖమ్మం టు వరంగల్ వెళ్ళే రోడ్డుకి లింక్ రోడ్ ఉన్నది ఏంటంటే ఆరెంపుల నుంచి పున్నకల్ వెళ్ళే రోడ్ అనమాట. సో ఈ రోడ్డు మొత్తం కూడా లింక్ రోడ్ 60 feet రోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అనేది 24/7 అనేది వెహికల్స్ రన్ అవుతూనే ఉంటాయి. సో ఆ రోడ్డుకి కనుక మనకి కమర్షియల్ ప్లాట్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మీకు అనేది ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక మినీ కమర్షియల్ లాగా అనేది మనకి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనకి హౌసెస్కి నియర్లో ఉంది, కరెంట్ పోల్స్ ఉన్నది, అలాగే డీబీ కూడా మనకి ఏర్పాటు అనేది చేశారు. సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. గజం వచ్చేసి కేవలం 9,000 మాత్రమే చెప్తున్నారు. 165 గజాల నుంచి అనేది ఈ ప్లాట్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మరో ఇంపార్టెంట్ విషయం, మీకు డైరెక్ట్గా వీడియోలో ఓనర్ నెంబర్ ఇచ్చాను. సో ఓనర్ని కన్సల్ట్ అయ్యి మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత ఓనర్ని కన్సల్ట్ అయ్యి ₹1 అటో ఇటో చూసుకొని మాట్లాడితే ఖచ్చితంగా అనేది మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మీకు అమౌంట్ కట్టిన రోజు ఫుల్ పేమెంట్ ఎప్పుడైతే కడతారో అప్పుడు మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా మనకి అనేది అవైలబిలిటీ ఉందన్నమాట. ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. అలాగే మీకు లోన్కి వెళ్ళాలన్నా లోన్ ఫెసిలిటీ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది. సో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మనకైతే ఇబ్బంది లేదు. ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు కరెంట్ పోల్స్ కూడా మొత్తం కూడా మీకు అవసరమైతే స్పాట్లో హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. హౌస్ పర్మిషన్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అనేవి కూడా క్లియర్గా ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్తో సహా క్లియర్గా ఉన్నాయి అనేది వీడియోలో మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చాను. సో ఓనర్ని కన్సల్ట్ అయ్యి సో ఫ్లాట్ అనేది బుక్ చేసుకోండి.